శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చరణం పవిత్రం వితతం పురాణం ఏన భూతస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానం అరాతింతరేమ. అగ్నిర్మన్వే ప్రథమస్య ప్రచేతసోయం పాంచజన్యం భావస్య విందతే. విశ్వస్యాం విచిప్రవిశివాగం సమీమహే సనో ముంచంత్వగం వసః. విశ్వవ్యావృత సత్యసుందర శివోదారైక సంవిత్కర హేలాస్పంద విలాసశక్తిషమా వైచిత్ర్యమూలప్రభ. వీణాక్వాణ వికస్వర స్వరసుధా శ్రోత పరివాహిత ప్రాంగనాద ప్రతిమామయే మమ హృది శ్రీశారదాజ్యోతతాం. వ్యాఖ్యాముద్రాంకరసరజే పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచై పుండరీకే నిషణ్ణః. ఆమ్లానశ్రీరమృతవిశదై అంశభిః పావయన్ మాం ఆవిర్భూయాదనగమై మా మానసే వాగధీశः. జయత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమం వ్యోమభాస్కర. వేదికను అలంకరించిన పెద్దలకు, సభలో ఆసీనులైన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ పిన్నలకు ఆశీస్సులు. ఒక్కొక్కసారి చివరకు ఉండడం అనేటువంటిది నష్టం కలిగించవచ్చు, లాభం కలిగించవచ్చు. కానీ ఇక్కడ లాభం మాత్రం కలగదు, నష్టం మాత్రమే కలిగేట్టుగా ఉంది. ఎందుకంటే సమయం లేదు. నేను పాంచరాత్రాగమంలో మా నాన్నగారి దగ్గర 19వ సంవత్సరం నుంచే నేర్చుకున్నాను. ప్రతిష్టాంతం నేర్చుకొని పాంచరాత్రాగమంలో సంస్కృతం నేర్చుకున్న తర్వాత 52 సంహితలను సేకరించి ఆ సంహితల్లో ఉన్న విషయాలన్నీ కూడా చెబుతూ ఒక 6 పుస్తకాలు రాశాను పాంచరాత్రాగమానికి. పాంచరాత్రాగమ విషయ బోధిని ఆ పుస్తక పరిచయం మాత్రమే చేస్తానంతే. పాంచరాత్రాగమ విషయ బోధిని అనే పుస్తకం ఇది తిరుపతి వైదిక యూనివర్సిటీలో BA వాళ్ళకు 50 మార్కులకు క్వశ్చన్గా పెట్టారు. దీంట్లో ఆన్నికము, ఆరాధన, ఉత్సవ విధి, ప్రతిష్టా విధి, ప్రాయశ్చిత్త విధి, కుండములు, మండలములు, స్నపన కోష్టము అన్నిటికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా నాన్నగారు ఆశీర్వచనం వల్ల, మా అమ్మగారు ఆశీర్వచనం వల్ల ఈ పుస్తకాలు రాయగలిగాను. తర్వాత భగవదుత్సవ విశేషాలు, ఎందుకంటే ఇక వారంటే చెప్పగలిగారు కానీ నేను ఈ విషయాన్ని పరిచయం చేసి కోసలు ముగిస్తాను. భగవదుత్సవ విశేషాలని ఇది 50 సంహితలు చూసి 33 ఉత్సవాలు, జ్యేష్ఠ శ్రవణోత్సవము, పవిత్రోత్సవము, జీర్ణోద్ధరణ, సంప్రోక్షణ, ఇవన్నీ ఎలా చేయాలి, వీటిలో ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఎన్ని సంహితల్లో ఉన్నది, ఆ విషయం అంతా చెప్తూ పోయాను. ఇదొక పుస్తకం. ప్రశ్నోత్తరమాలి. కానీ ఇది ప్రతిష్టావిధి కార్యక్రమంలో నేను వైదిక యూనివర్సిటీలో సంవత్సరాల పాటు పాఠం చెప్పాను. అప్పుడు పిల్లలు అన్నారు, మాకు ప్రశ్న ఉత్తర పూర్వకంగా ఒక పుస్తకం ఉంటే బాగుండు అన్నప్పుడు రాశాను. దీంట్లో ప్రతిష్టావిధికి సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయి. అది ప్రశ్న ఉంటుంది, దాని కింద సమాధానం ఉంటుంది, తెలుగులో అనువాదం కూడా ఉంది. ఇది ప్రతిష్టావిధికి సంబంధించిన పుస్తకం. భగవత్సవ విధికి సంబంధించిన పుస్తకం కూడా రాశాను. తర్వాత ఇది మొన్న చివరగా రాసినటువంటిది విశేషాంశములని ఎందుకు దీనిలో పెట్టానంటే, సంహితలలో కూడా దేవాలయానికి సంబంధించిన విషయాలే కాకుండా పితృశ్రాద్ధము, పితృకర్మలు, మాతృకర్మలు చేసేటువంటి యొక్క విషయం గురించి కూడా ఉన్నది. అసలు ఎందుకున్నది ఆలోచించినప్పుడు దేవాలయానికి సంబంధించిన అర్చకులు కానీ, స్థానాచార్యులు కానీ ఎవరైనా పరమపదించినప్పుడు చేయవలసిన విధానం అంతా చెప్పి ఉన్నటువంటిది. అన్నిటికంటే చాలా ప్రధానమైనటువంటి గ్రంథం ఇది. సంహిత ప్రమాణ పదకోశం అని దీంట్లో మొత్తం 65 సంహితలు చూసి రాశాను. దీంట్లో ఒకసారి సుదర్శనము ప్రమాణ కోశము, దాంట్లో 10 నిర్వచనాలు, ఆన్నికము, ఆరాధన, ఉత్సవ విధి, ప్రతిష్టా విధి, ప్రాయశ్చిత్త విధి. దీనికి ప్రమాణ శ్లోకం ఏ సంహితలో ఉంది, ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకం, అది దాని తాత్పర్యం ఇలా సులభంగా రాశాను. పాంచజన్యం పదకోశం, సామాన్య పదాలు, విశిష్ట పదాలు, వివరణాత్మక పదాలు. కౌముదికి మంత్రకోశం, వైదిక మంత్రాలు, అవైదిక మంత్రాలు, సంహితల్లో ఏర్పడిన మంత్రాలు, వాటి గురించిన విషయం అంతా ఉంది. చిత్రకోశంలో ఆలయ స్వరూపము, మండలములు, కుండములు, ముద్రాదర్శనము, శ్రవణ కోష్టములు, యంత్రప్రకాశిక. శార్కము, సంహితా నామకోశము, తెలియవచ్చినవి ముద్రలు. సంహితలు యంత్రాలన్నీ కూడా ఇలా
యంత్రాలలో ప్రధానమైనటువంటిది బీజాక్షరాలు. బీజాక్షరముల యొక్క శక్తి యంత్రానికి ఇస్తే ఉచ్చారణ చేసిన కారణం చేత మంత్రానికి శక్తి వస్తుంది. తర్వాత క్రియా సర్యక్రమంగా చేస్తే తంత్రం, యంత్రం మంత్రం తంత్రం మూడు కలిస్తే దేవాలయంలో ప్రతిష్ఠ జరుగుతుంది. అలాంటి యొక్క ఈ యంత్రాలు 15 యంత్రాల వరకు జాను. తర్వాత మండలాలు, అఘనిర్మోచన మండలము, స్వస్తిక మండలము, భద్రక మండలము అని ఇదొకటి. తర్వాత ముద్రలు, యజ్ఞ పరికరాలని ఇది అమలాపురంలో ఒకనొక వెంకట్రావు గారిని స్మార్తులు 40 పౌండరీక యాగాలు చేశారట. వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మోదుగు సమిధులతో తయారు చేసినటువంటి యజ్ఞ పరికరాలన్నీ ఫోటో తీసుకొచ్చాను. 65 యజ్ఞ పరికరాలు ఉన్నాయి. ముద్రలు 190 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర, ఈ ముద్ర ఏం చేస్తుంది అంటే దేవతలను ఆహ్వానిస్తుంది, రాక్షసులను పారదోలుతుంది, అక్కడ ద్రవ్యానికి శుద్ధి కలిగిస్తుంది. సురభి ముద్ర, ధేను ముద్ర, గరుడ ముద్ర, ఖగేశ్వర ముద్ర, ఇలాంటి ముద్రలు ఎంత 350 ముద్రలు ఉన్నాయి. తర్వాత అంటే నేను నా ఆధ్వర్యంలో 3 పిహెచ్డీ చేశారు కాబట్టి ఎన్ని సమితులు ముద్రణైనవి, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క వివరణ, పాంచరాత్రామ సంబంధి గ్రంథములు 309 గ్రంథములు ఉన్నాయి. సమితలు శ్రీకృష్ణ సంహిత, శ్రేష్ఠ సంహిత, బ్రహ్మ సంహిత, ఖగేశ్వర సంహిత, విష్ణు తిలకం, విష్ణుత్రం, వాటి వెళ్ళను ఇవన్నీ మొత్తం ఇదంతా కూడా ఒక పిహెచ్డి. ఈ పుస్తకాన్ని పట్టుకుంటే 4 పిహెచ్డీలు చేయొచ్చు. ఈ విధంగా కష్టపడి మా నాన్నగారి ఆశీర్వచనం వల్ల, మా అమ్మగారి ఆశీర్వచనం వల్ల చేశాను. ఇది సంహితా ప్రమాణ పదకోశం. ఇది చూసి మెచ్చుకున్నవారు మెచ్చుకున్నారు, అసూయపడ్డారు. ఏదైనప్పటికీ కూడా అవసరం లేదు, రండి, అయిపోయింది అంతే. తలద్దు, టైం కూడా అయిపోతుంది. నేను 29 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కాబట్టి వద్దులండి. ఒకటి మాత్రం చతుస్థానార్చన ఒకటే చెప్పేసి వదిలిస్తాను. సంహితలు చాలా ఉన్నాయి. చతుస్థానార్చన అంటే 4 స్థానములందు భగవంతుని యొక్క రూపాలను ఆరాధించడం. మూర్తి కుంభావాహన మొదటిది, కుండంలో అగ్నిహోత్రాన్ని స్థాపించి అగ్నిహోత్రాన్ని పూజించేది రెండవది, మూడవది మండలారాధన, రంగవల్లికతో ముగ్గులతో చేయడం, తర్వాత 4వది బింబము అంటే మూర్తిని ఆరాధించడం. అందుకే ఆ చతుస్థానార్చన చూసినప్పుడు మనిషి శరీరానికి కూడా అక్కడ మూర్తి కుంభావాహనలో నీరు ఉంటుంది, మన శరీరంలో కూడా నీరున్నది. తర్వాత మూర్తి కుంభావాహనలో పరమాత్మను ఆవాహన చేస్తాం, ఇక్కడ ఆత్మారాముడిని ఆవాహన చేస్తాం, ఆత్మారాముడు ఉన్నట్టుగా తెలుసుకుంటాం. తర్వాత అక్కడ కుండం మనం అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాస్థిత అని మనకు జఠరాగ్నియే పరమాత్మ, ఆ పరమాత్మకు ఆహారాన్ని అందిస్తాం. అక్కడ కుండంలో హవ్యస్సు చేస్తాం. తర్వాత పోతే మండలము, రంగవల్లి ముగ్గురుతో అలంకరించినట్టు మన శరీరాన్ని కూడా అలంకరించుకుంటాం. అంటే చతుస్థానార్చన అనేది మన దేహానికి కాకుండా స్వామి కూడా చేస్తూ ఉన్నాం. అలా అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. అమంత్రకం అర్చకం దృష్ట్యా పరమాత్మ పారిపోతాడట. పరిశుద్ధి లేనటువంటి యొక్క స్థితి అర్చకుని కనుక ఉంటే దేవాలయం మాత్రం అభివృద్ధి చెందదు. దానికి అభివృద్ధి చెందడానికి 3 కారణాలు చెప్పాడు. ఆచార దివ్య కథనాత్, స్థాపకస్య తపోయోగాత్, పూజాయాశ్చానువృత. ఎవరైతే శిల్పి తయారు చేస్తాడో విగ్రహాన్ని, ఆ విగ్రహంలో కళ ఏర్పడాలి, కళ ఏర్పడేట్టుగా తీర్చిదిద్దాలి, అది మొదటిది. రెండవది ప్రతిష్ఠ చేసేటువంటి ఆచార్యుల వారు తమ శక్తినంతా వినియోగించి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహం ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అంతటితో వారు వెళ్ళిపోయిన తర్వాత అర్చకుడు పూజాయాశ్చ అనుమోదిత, అర్చకుడు కనుక సక్రమంగా పూజ చేస్తే ఆ పరమాత్మ ఉంటాడు, లేకపోతే పారిపోతాడని చెప్తారు. కాబట్టి ఇలాంటి యొక్క అవకాశాన్ని, ఇది కొసరు, అసలు 3 చెప్పారు, కొసరు మాత్రం నేను చెప్తున్నాను. ఆత్మ సంహిత గురించి నా దగ్గర 55 సంహితలు ఉన్నాయి. 2 సంవత్సరాలు కష్టపడ్డాను. శ్లోకం తీసుకోవడం, అది ఏ సంహితలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, ఎన్నో శ్లోకం, అది దాని తాత్పర్యం ఏంటి, దాని విశేషం ఏంటి, ఇలా చెబుతూ పోయాను. ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఆశీర్వదించినట్టు మా నాన్నగారికి, అమ్మగారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజెపుతూ, అవకాశం ఇచ్చినటువంటి యొక్క దర్శకం వెంకటరమణ శర్మ గారికి కృతజ్ఞతాభివందనాలు చెబుతూ సెలవు. స్వస్తి.
దర్శనం